ఈనాటి బత్తుల సిద్ధేశ్వర్ గారి ఆమరణ నిరాహార దీక్ష మూడవసారి బత్తుల సిద్ధేశ్వర్ గారికి సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు పర్వత సతీష్ కుమార్, హిందూ బీసీ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి 2023 నిజామాబాద్లో కామారెడ్డిలోని కర్ణాటక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఈ బీసీలకు 22 నుంచి 23% రిజర్వేషన్లు ఉన్నాయి. వీళ్ళకు అన్ని రంగాల్లో కూడా వీళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కామారెడ్డిలో శపథం చేసి వచ్చిన ముఖ్యమంత్రి బీసీల ఓట్లతో గెలిచి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ రకంగా కూడా బీసీలకు విద్యా ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ నామినేటెడ్ పదవులలో కూడా ఏ రకంగా మనకు అవకాశాలు కల్పిస్తారు. కాబట్టి గతంలో 2020 మార్చి 20వ తారీఖు నుంచి పాదయాత్ర, హిందూ బీసీ మహాసభ పాదయాత్ర మిరుగోనపల్లి మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి స్టార్ట్ అయ్యి కిలాషాపూర్ వరకు దాదాపు 425 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అయ్యో మన బీసీలకు ఇచ్చిన మాట మనం మర్చిపోయినాం, చలో చేయాలని మేఘాల మీద బీసీలకు కుల జనగణన సర్వే చేసింది. ఆ కుల జనగణన సర్వే చేసిన తర్వాత రాష్ట్రంలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఏ జనాభా ఎంత ఉందన్నది ఆ లెక్కలు బయటపెట్టలేదు. అది ఓంగా అప్పుడే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దాని సందర్భంగా అది పాదయాత్రని విరామ సభగా అక్కడ ముగింపు చేసి ఆ తర్వాత వాళ్ళు చేసిరు. దాని తర్వాత సైకిల్ యాత్ర చేసినాం హిందూ బీసీ మహాసభ. సైకిల్ యాత్ర తర్వాత ఇక్కడ అంటే ఎప్పుడైనా మనకు తెలంగాణ ఒక సామెత ఉన్నది, దున్నపోతు ఎక్కడైతే ఆగుతుందో దాన్ని ముళ్ళుగర పెట్టి పుచ్చితే తప్ప అది ముందుకు వెళ్ళని పరిస్థితి. అట్లాగనే ఈ అగ్రకుల పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా బీసీలు మళ్ళీ ముళ్ళుగర పెట్టి పుచ్చితే తప్ప ముందుకు వెళ్ళని పరిస్థితి అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఇదే సిద్ధేశ్వర్ గారు ఆమరణ నిరాహార దీక్ష, ఎందుకంటే కులగణన చేసిన జరుగుతున్న ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్ష దాదాపుగా 16-17 రోజులు గాంధీ హాస్పిటల్లో చేయడం జరిగింది. ఆ గాంధీ హాస్పిటల్లో వచ్చిన వాళ్ళు బీసీలు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ సంఘీభావం తెలిస్తే రకరకాల విధాలుగా మాట్లాడుకుని వచ్చారు. కానీ ఎవరికి భయపడకుండా నా బీసీల కోసం నా ప్రాణ త్యాగానికైనా నేను రెడీ, నేను ప్రాణ త్యాగాన్ని అర్పిస్తాన్న ఉద్దేశంతో 16-17 రోజులు చేస్తే ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు మేమందరం కలిసి కూడా మరణం ద్వారా మనం సాధించేది ఏం లేదు కాబట్టి మీరు విరామం చేయండి, మీరు విరమించుకోండి అని చెప్పేసి ఆర్ కృష్ణయ్య గారు మరియు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరూ కలిసి వచ్చి రిక్వెస్ట్ చేయడం వల్ల ఆ రోజు దీక్ష విరమింపజేసిన తర్వాత ప్రభుత్వం ఏదైతే నామినేటెడ్ పదవులలో కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇక మేము ఇస్తున్నాం అని చెప్పేసి దాన్ని తీసుకుపోయి ఢిల్లీలో ఒక 2 రోజులు ఒక డ్రామా తూతు మంత్రంగా చేసిన ఈ కుల జనగణని ఢిల్లీలో మా ఆడ కూడా అట్లనే ఏదో ఇక మేము పోయినాం. మేమైతే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మేము ఎవరికి గవర్నర్కి ఇవ్వాల్సిన బిల్లు తీసుకుపోయి రాష్ట్రపతికి ఇచ్చాం. అంటే ఇక్కడ ఆమోదం తెలపకుంటే తీసుకుపోయి అక్కడ రాష్ట్రపతికి ఇచ్చామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వమే చేయాలి, మా దగ్గర ఉన్నది, మేము కులగణన చేసినాం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించడం, గవర్నర్ ఎక్కువకుండా రాష్ట్రపతికి ఇచ్చేసామని ఈ రకంగా చేసుకొచ్చి మళ్ళీ రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా గవర్నర్ తీసుకొచ్చి ఇక్కడ ఒక డ్రామా, తెలంగాణలో ఢిల్లీలో ఒక డ్రామా చేసి ఆడ 2 రోజులు ఆడ ధర్నా చేసి మేము కేంద్ర ప్రభుత్వమే దీన్ని అమలు చేయాలి, మా చేతులు ఏం లేదు, మేము చేసినామని చేతులు దులిపేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. దాని తర్వాత ఇది ఇట్లా కాదు మనం కానీ వాళ్ళకంటే దీక్షకు ఒక రోజు ముందే బత్తుల సిద్ధేశ్వరు మరియు బీసీ నాయకులు అందరం కలిసి కూడా ఢిల్లీకి పోయి ఒక 15-20 రోజులు ముందు పోయి అక్కడ ఏర్పాటు అక్కడ ఉన్న ఓబీసీలోని, ఎందుకంటే మన రాష్ట్రంలో మన గ్రామంలో అయితే మనకు తెలిసిన వాళ్ళు ఈ రకమైన మద్దతు వచ్చి మనతో పాటు ఈ రకంగా కూర్చుంటారు. కానీ ఢిల్లీలో మనకు ఎవరు తెలియదు కాబట్టి ముందుగానే 15 రోజులు ముందు పోయి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ మన ఓబీసీ నాయకులందరికీ కలిసి అన్నామే ఈ రకంగా అక్కడ దీక్షలు చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో ఆమరణ నిరాహార దీక్ష 16 రోజులు చేసినాం, రీలే దీక్షలు రకరకాలు చేసినాం. కానీ వీటిలో ఇది మా ఒక్కరు అవసరం కాదు, తెలంగాణకు ఒక్క ఉన్నటువంటి బీసీలకు అవసరం కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఓబీసీలందరికీ కూడా ఈ దీక్ష అనేది అవసరం. కాబట్టి మీరందరూ మాకు మద్దతు పలకాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా మద్దతు పలికిన తర్వాత ఫస్ట్ రోజు ఇదే జంతర్ మంతర్ దగ్గర ఇదే టీము అందరం పోయి కూర్చున్నాం. మేము కూర్చున్నాక అరగంట తర్వాత మేము ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నాక అప్లికేషన్లో హంగర్ స్ట్రైక్ అనే దాన్ని అండర్లైన్ చేస్తూ ఓన్లీ దీక్ష వరకే, రిలే దీక్ష వరకే చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని తీసుకొచ్చి సాయంత్రం 4-4:30 గంటల సమయంలో మమ్మల్ని అంటే అందరం కూర్చున్నాం. ఈ అందరూ అక్కడే ఉంటే ఇబ్బంది అయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను భద్ర సిద్ధేశ్వర ఇద్దరం కూర్చుంటే 4 గంటలకు అక్కడ ఢిల్లీ పోలీసులు వచ్చి మమ్మల్ని మారుమూల ప్రాంతానికి అంటే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కలవని ప్రాంతానికి నేరెళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయి సాయంత్రం 8 గంటల దాకా వాళ్ళు ఉంచుకొని 8 గంటలకు మమ్మల్ని అక్కడి నుంచి ఇక మీ సాగు మీరు దావుపోరు అన్నట్టుగా తీసుకొచ్చి బయటకు వదిలేసి వెళ్ళిపోయారు. పోలీస్ స్టేషన్ బయటకు పంపించేసారు. అక్కడి నుంచి రకరకాలుగా మా ఇబ్బందులు పడుకుంటూ మళ్ళీ ఆ దీక్షని వినియోగించకుండా అంటే భద్ర సిద్ధేశ్వర ఏం చెప్పారంటే అక్కడ ఉన్న నాయకులలో అందరూ కూడా ఒకే కుటుంబంలో కానీ ఒకే సామాజిక వర్గంలో కానీ మనం కనుక చేసుకుని ఇబ్బందుల పాలు కావడం కంటే దీనికి సావడానికైనా గాంధీ హాస్పిటల్ చేసిన దానికి మిన్నంగా చేయాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ భవన్కి వచ్చి తెలంగాణ భవన్లో కూర్చోవడం జరిగింది. తెలంగాణ భవన్లో కూర్చుంటే మన రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా 2-3 వచ్చి మమ్మల్ని చూసి వెక్కిరిచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అయినా సరే ఆ వెక్కిరీలకు వాళ్ళ నవ్వులకు కూడా కూర్చొని అట్లనే కనీసం 20-25 రోజుల వరకు చూస్తున్నా కానీ అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు కానీ రకరకాల వచ్చి మందరించడం జరిగింది తప్ప హామీలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈ ఆరోగ్యం మళ్ళీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. మనం బతుకుండి మనం సాధించాలి తప్ప సత్య సాధించాలనే ఉద్దేశంతో వాళ్ళకి తీర్మానం మల్లన్న గారు మరి అక్కడ ఉన్న ఓబీసీ నాయకులు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ వచ్చి కూడా వాళ్ళు దీక్ష విరమింపు చేయడం జరిగింది. దీనికి వచ్చిన తర్వాత ఈ దీక్షల వల్ల ఎంతవరకు మనకి న్యాయం జరుగుతుంది అన్నదానికంటే దీక్షతోనే ఫస్ట్ టైం ఒక రిలే దీక్షతోనే ఒక ఆమరణ నిరాహార దీక్షతోనే ఒక పాదయాత్రతోనేమో మనకు కులగనగన చేశారు. ఒక ఆమరణ నిరాహార దీక్షతోని ఈ అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించారు. దీన్ని ఇక్కడిని తీసుకుపోయి పార్లమెంట్లో తీసుకొచ్చి పార్లమెంట్లో కూడా వీళ్ళు మనల్ని మోసం చేసే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతోనే అక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్ష భద్రత చేశారు.